ఏ ఆర్టిస్ట్ అయినా డబ్బు కోసం తీస్తాడు. ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా డబ్బు కోసం తీస్తాడు. డబ్బు కావాలి, అలాగే పేరు కావాలి, గుర్తింపు కావాలి, డబ్బు కావాలి. ఈ రెండు లేకుండా ఎవడు చెయ్యడు కదా. మనం ఫ్రీ ఇమేజెస్ తీసుకుంటాం, ఎందుకంటే ఫ్రీ ఇమేజెస్ యూట్యూబ్లో ఉన్నట్టు మనం పెట్టలేము, స్టిల్స్ వీడియోలు తీయలేం కదా అని తీసుకుంటాం అన్నట్టు. అయితే కొంచెం టెక్నిక్ తోటి మనం ఫోటోలు దిగుతామో అదే టెక్నిక్తో మాట్లాడుతుంటుంది. ఫోటోగ్రఫీకి ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో మీకు తెలుసు కదా, సినిమా వాళ్ళకే తెలుసు ఆ టెక్నిక్స్. స్టిల్ ఫోటోగ్రఫీ, స్టిల్ వీడియోగ్రఫీ ఇట్లా తెలుసు కదా. సినిమాటిక్ వీడియోలు తీస్తారు, అదే టైపులో మనం సినిమాటిక్ వాయిస్ ఇవ్వాలి, సినిమాటిక్ కంటెంట్ చేయాలంట. సినిమాటిక్లో వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడే కంటెంట్ చెప్పగలుగుతాం అన్నట్టు, ఫోటోగ్రఫీ లాగా స్టైల్. అలాగే ఒక కంటెంట్ కానీ, ఒక వీడియో కానీ, సినిమా కానీ ఎందుకు తీస్తుంటే వ్యక్తిగత ఆనందం కోసం కొందరు రాసుకుంటారు. వ్యక్తిగత ఆనందం కోసం మన పిల్లలు ఎగురుకుంటాం, ఫోటో దిగుతాం, పోజులు పెడతాం, వీడియో తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం మనకు మనం. సో ఇలా వ్యక్తిగతంగా తీసుకుంటే ఆ జనం చూడరు. మరి వాళ్ళ సమస్యను తగ్గించాలి, వాళ్ళ సమస్యను మనం ఏమిటనేది గుర్తించాలి. వాళ్ళ సమస్య గుర్తించి వాళ్ళకు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది, మనకేం కలగదు. మరి మనకేమొస్తుందంటే మనకు డబ్బులు ఇస్తారు అన్నట్టు. అట్లా ఇప్పుడు ఇండియా వాడు ఏం చేసిండో, అమెరికా సైన్యం నుండి కొట్లాడుతాడు, వాళ్ళ దేశం శత్రులతోటి కొట్లాడుతాడు. అదేమన్నా మన మాతృభూమి కాదు, ఎందుకు కొట్లాడుతాడు? డబ్బుల కోసం అన్నట్టు. అట్లానే మనం వేరే వాళ్ళ సమస్యను వాళ్ళకు పరిష్కారం చెప్తే వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నాం, మనమేంటి మనకే వస్తుంటే డబ్బులు వస్తాయి. ఇక ఇది అంట ఒక ఫ్రీ వీడియోలు దొరుకుతాయి, కానీ ఫ్రీ వాయిస్ ఓవర్ ఎక్కడ దొరుకుతుంది? నో కాపరేట్ వాయిస్ ఓవర్ దొరకదు, కంటెంట్ వాయిస్ ఓవర్. అది ఎలా చేయాలి మనం అంటే, ఇప్పుడు మనమే చేయాలి. మనం ఫోటోలు ఎట్లయితే స్టిల్ పెట్టే దిగుతాం అలాగా. అయితే వాయిస్ ఓవర్ ఎట్లా అంటే, ఒక పిచ్చి ఉన్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఎందుకంటే మనకు ఫ్రమ్ లేదు ఉన్నావా. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఏది బట్టలు వేసుకోవాలి, బట్టలు చినిపోయినాయి, ఇవన్నీ విచక్షణ ఉంటుంది. పిచ్చోనికి విచక్షణ లేదు, కంట్రోల్ లేదు, ఆ శక్తి లేదు. కాబట్టి తప్పు ఒప్పు పిచ్చిగా మాట్లాడుతుంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు కదా. మళ్ళీ ఆ కంట్రోల్ లేదు. అయితే మనకు అతీతంగా మాట్లాడే మాట కూడా కంట్రోల్ ఉండదు. మనం మన ఆధీనంలో ఉన్నంత వరకు దాన్ని కంట్రోల్ చేస్తాం. మనకు అతీతంగా పోయింది, అది ఎటో పోతుంది. ఇక మన ఆధీనంలో ఉండదు, మనకు అవసరం లేదు, అది మనది కాదు. అవునా? అలాంటి మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం కదా. అలా మాట్లాడండి. మీరు ఒక ఆర్టికల్ చదివి కెమెరా ఉందో ఆ విధంగా మాట్లాడండి. అలాగే మీరు అనుకునే మాట కూడా మీ ఆధీనంలో లేకుంటే ఎలా ఉంటుందో అలా మాట్లాడండి. మీ ఆధీనంలో ఉండి మాట్లాడకండి. మన ఆధీనంలో ఉంటే బట్టలు వేసుకుంటాం, బాత్రూంలో బట్టలు ఇస్తాం, ఇలా ఉంటుంది. సెక్స్ చేసినప్పుడు గదిలో చేస్తాం, కానీ బయట చేస్తాం. కుక్కల్లాగా పిచ్చోడు చేస్తాడు, బయట బట్టలు మార్చుకుంటే బట్టలు ఇప్పింది, పిచ్చోళ్ళు బట్టలు ఇస్తారు, బట్టలు ఉండే పిచ్చోనికి. అట్లా మన ఆధీనంలో మనం ఉండద్దు, మనం మాట్లాడే మాట కూడా మన ఆధీనానికి అవతల ఉండాలి. ఆ విధంగా మీరు కంటెంట్ చెప్పండి, ఆ విధంగా మాట్లాడండి, ఆ విధంగా ఆలోచించండి, ఆ విధంగా వ్యవహరించండి, బిహేవ్ చేయండి. అప్పుడు ఎలా ఉంటుంది? అది వినే వాళ్ళకి బాగుంటుంది అనమాట, సూపర్ ఉంటుంది. కాకపోతే మీకు విచక్షణ ఉండదు, అది రికార్డ్ అయ్యాక చూసుకోవాలి మీరు. ఇలా చేయడం వల్ల మనకు తెలియని వయసు మన నుండి వస్తుంది. ఇప్పుడు బావిలో నోరు ఒకటి ఊరుతుంది, అది మనం కావాలని చేస్తామా? చేయగా తెలియకుండా వస్తుందా? అలా మనకు తెలియకుండా మన నుండి మనమే మాట్లాడుతుంటాం డిఫరెంట్ కంటెంట్. అది ఇతరులకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం తెలిసి మాట్లాడుతున్నాం, మనకు అతీతంగా వస్తుంది. బావిలో ఒకటిలాగా మన నుండే మాటలు అట్లా అనమాట. ఆలోచనలు, భావాలు, మాటలు, వ్యవహారాలు అన్నీ. కొత్తగా రాసిన కంటెంట్, కొత్తగా చెప్పినా, కొత్తగా మాట్లాడినా అది మనం ఎట్లా మాట్లాడినా అది మనం తెలిసి మాట్లాడినట్టు, తెలియకుండా మాట్లాడినా తెలిసి మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి ఆడియన్స్ కొత్తగా ఉండదు. కాబట్టి మాట్లాడే విధానము, విషయం కొత్తగా ఉండాలి. కొత్తగా రావాలంటే మనకు అతీతంగా రావాలి, మనకు సంబంధం లేకుండా, మనకు కూడా తెలియదు రావాలి. ఇప్పుడు మనం తెలియకుండా మూలం దొక్కుతాం కదా, అది తెలియకుండా దిగుతుంది కదా. అంతేగాని తెలిసి తొక్కము, తెలిసి దిగదు కదా. అట్లా చెప్పే కంటెంట్ మన నుండి కూడా తెలియకుండా చెప్పాలి, తెలియకుండానే వాళ్ళకు తెలియంది చేరాలి. ఇలా ఉండాలంట కంటెంట్. మీరు చదివిన ఆర్టికల్ను చదవడం కూడా ఇలాగే చదవాలి. తెలియకుండా చదవాలి, తెలియందిగా చదవాలి, తెలియందిగా ఆలోచించి, తెలియందిగా మీకు ఫీలింగ్స్ కలగాలి, తెలియందిగా దాని గురించి మాట్లాడాలి. సినిమాలో పాత్రల నటన, అభినయం అవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బయట రియల్గా ఇద్దరు కొట్లాడుకున్నానుకో, దాన్ని ఎట్లా చేస్తారు, మళ్ళీ సేమ్ నటిస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక పాటను మనం విని ఎట్లా పాడతామో తెలుసు కదా. ఒక డ్యాన్స్ని మనం సినిమాలో స్టెప్స్ ఎట్లా ఇస్తాం, సినిమాలో ఫైట్స్ ఎట్లా చేస్తామో, బయట ఇద్దరు బాగా భీకరంగా కొట్లాడుకుంటే సేమ్ అట్లనే నటిస్తూ ఉంటారు టిట్టో. ఇగో ఇట్లా బయట ఏదో జరిగింది, ముందు స్క్రిప్ట్ చేసుకుంటారంట, చేసుకుని అలాగే వ్యవహరిస్తుంటారు, అలా అభినయం చేస్తుంటారు, అంతే సేమ్ టు సేమ్ అట్లా అన్నమాట. మీరు ఆ కంటెంట్ను ముందు అభినయించి స్క్రిప్ట్ తయారు చేసుకోండి, చేసి మళ్ళీ దాన్ని అభినయించండి, అట్లా అంతే. రియల్గా చెప్పొద్దు. సినిమాల్లో తెల్లగా ఉంటుంది, మేకప్ చేస్తారు, తెల్లగా ఉండాలని తీసుకుంటారు. ఎందుకంటే నల్లగా కనబడితే వికారంగా ఉంటుంది కాబట్టి. హెయిర్ స్టైల్, ఫ్యాషన్, డ్రెస్సులు కూడా వికారంగా ఉంటాయి కాబట్టి అట్లా అన్నమాట. ఓకే, అందంగా కనిపించేలాగా ఆ ఫేస్ ఫీలింగ్ చేస్తారనమాట, నవ్వుకుంటూ. అంత మాత్రం వాళ్ళకి బాధ లేదంగా, అంత మాత్రం వాళ్ళే అందంగా ఉన్నట్టు కాదు. వాళ్ళకి చింపి చుట్టూ ఉంటే వాళ్ళకి జబ్బులు వస్తాయి, అవన్నీ వస్తాయి కదా. సినిమాల్లో జబ్బులు చూపెట్టారు,
హీరో హీరోయిన్లకు అంత మాత్రం వాళ్ళకి జబ్బులు రావన్నట్ట. సినిమాలో బాత్రూమ్ పోయి చూపెట్టారు, అంత మాత్రం ఇక వాళ్ళు బాత్రూమ్ పోరా సినిమా యాక్టర్లు, హీరో ఆ సినిమాలో ఒంటరి పోయినట్టు చూపెట్టారు, అంత మాత్రం ఒంటరికే పోరా చెప్పు. అట్లనే వాళ్ళ ప్లస్ పాయింట్లు అవన్నీ కూడా కేవలం అందంగా కనిపించడానికి మనకు చూపెడతారు తప్ప అది కథలో భాగం కాదు. విన్నావా? అట్లా చూపెడితే మనకు వికారంగా ఉండకుండా అట్లా మేకప్ వేసి చూపెడతారంట అందం కనబడండి. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారంట. మనకు కేవలం కథ మాత్రమే చెప్తారు, కథనే తీసుకోవాలి అక్కడ. కానీ ఆ హీరో హీరోయిన్ల లైఫ్ రియల్ లైఫ్ అనుకొని మనం వాళ్ళగా సంతోషంగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి బాధలు ఇవ్వు అనే భ్రమలో ఆడియన్ బతుకుతాడు, అది తప్పన్నమాట. అలాగే కథ కూడా మనం కథను మాత్రమే అర్థం చేసుకోవాలి, కథను మాత్రమే చూపెడతారు. కానీ మనం వాళ్ళను పాత్రను కూడా తీసుకొని వాళ్ళ వ్యక్తిగతమే ఇట్లా అనుకుని హీరోలాగా డ్యాన్స్ చేసాడు, హీరోలాగా ఫైట్లు చేసాడు, ఆ హీరోలాగా అనుభూతి పొందుతూ ఉన్నాం. తప్పదు అక్కడ, కేవలం కథ అని చెప్పే ప్రయత్నమే అదంతా. కాబట్టి అందంగా కనబడాలని వాళ్ళు ఫైట్స్ స్టైల్గా చేసుడు, దునుకుడు, డ్యాన్సులు ఎగురుడు చూపెడతారు అంతే. ఒకే వికారంగా ఉండకుండా, బోర్ కొట్టకుండా, చండాలంగా ఉండకుండా అలంకరించటం, ఇల్లుని అలంకరిస్తే ఎందుకు అందంగా కనబడాలి అట్లా అలంకరిస్తారు. కానీ అది కథలో భాగం కాదు, కేవలం కంటెంట్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక కంటెంట్ కూడా ఎట్లా చేస్తారంటే చెప్పాను కదా, సినిమాలో హీరోకి ఎక్కడైనా జబ్బులు ఉంటాయా? ఉండవు కదా. అంత మాత్రం మనకు జబ్బులు ఉన్నట్టు ఆ సినిమాలో ఒంటెలు కూడా అంత మాత్రం ఆ హీరోలో ఒంటెలు కూడా అని అంటావా? సినిమా దొడ్డి పోయినట్టు చూపెట్టారు హీరో హీరోయిన్లు. వాళ్ళు అసలే దొడ్డిపోరు సినిమా యాక్టర్లు అని అనుకోం కదా. అట్లా వాళ్ళ ప్లస్ పాయింట్లు మంచి డ్రెస్సులు వేసుకోగానే ఎప్పుడు మంచిగా ఉంటారు అనుకోవడం కూడా తప్పన్నమాట. కేవలం మన కోసం అట్లా చూపెడతారు క్రియేట్ చేసి. ఇక కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేస్తారనమాట. ఆ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు చెప్పాను కదా, దొడ్డికి పోనంత మాత్రం దొడ్డికి పోని అనుకోవడం తప్పు, అందమైన డ్రెస్ వేసుకుంటే అందంగా ఉన్నారని అనుకోవడం తప్పు. అట్లనే కంటెంట్ కూడా జనాలకు నచ్చేలాగా క్రియేట్ చేస్తారు, అందంగా అట్రాక్షన్గా ఉండేలాగా. ఆవేశం, కోపం, విజయం, వీరత్వం, పోరాటం, ఏడుపు, భయము, జాలి, దయ, కరుణ అన్నీ అలాంటివి జనానికి నచ్చేలాగా. అందంగా ఉండడానికి మేకప్ వేస్తారు, అందంగా ఉండడానికి డ్రెస్సులు వేస్తారు, అందంగా ఉండడానికి ఫైట్లు ఎలా చేస్తారు, అందంగా ఉండాలి ఆ హీరో నవ్వుతూ మాట్లాడతారు. జీవితంలో కష్టాలు సుఖాలు ఇవ్వ అందరూ నవ్వుకుంటూనే ఉంటారా? ఎవరికైనా సమస్య ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ కూడా సమస్య ఉంటాయి, అయినా అందంగా నవ్వుతున్నట్టు చూపెడతారు. ఒక కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేస్తారనమాట. అదే కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కూడా ఇలాగే కంటెంట్ తయారు చేయాలి. అయితే ఈ కంటెంట్ ఎలా తయారు చేయాలంటే చెప్పాను కదా, మనం తెలిసి ఎంత చెప్పినా తెలిసి చెప్పినట్టు ఉంటుంది, తెలియని చెప్పినా మనం తెలియని చెప్తానే ఉంటుంది. కాబట్టి మనం నుండి ఇప్పుడు బావిలో ఊట అనేది ఎట్లయితే వస్తుందో మనకు తెలియకుండా మన నుండి ఊట రావాలి, అది మనకు కూడా తెలియద్దు, మనకు అతీతంగా మన నుండి రావాలి. అప్పుడు ప్రేక్షకులు వాళ్ళకి అతీతంగా వింటారంట, మనకు అతీతమైంది కాబట్టి అతీతంగా వింటారు. ఓకే, అట్లా అనమాట. మన నుండి రావద్దు, బావి నుండి ఊట అనేది మనిషి తీస్తాడా తీయడుగా, మన నుండి వచ్చే మాటలు, ఆలోచనలు, భావాలు, బిహేవింగ్ అంతా అట్లా రావాలి. అలా క్రియేట్ చేయండి కంటెంట్ను. కంటెంట్ క్రియేట్ చేయడము, అలాగే కెమెరా ఉన్న దాన్ని మాట్లాడడము ఎట్లా అంటే ఒక విషయం గురించి, లేదా యాంకరింగ్ చేయడం ఎట్లా అంటే ఇతరుల సంతోషం కోసం బస్కిల్ తీయడం లాంటిది. ఇతరుల సంతోషం కోసం మనం బస్కిల్ ఇస్తామా? మనకే వస్తుంది, వాళ్ళ సంతోషం కోసం మనం సంతోషపడుతున్నాం తప్ప మన సంతోషం కోసం కాదు. దానివల్ల మనకైతే ఏం రాదు, వాళ్ళకి వస్తుంది. కానీ మనం కాలుతో ఒకరికి వెలిగినిచ్చినట్టు ఉంటుంది, ఒకరికి వెలగడం కోసం మనం దహనమైనట్టు ఉంటుంది. వట్టినే వాడు మన చుట్టుపొడు కాదు, దోస్తు కాదు, ఎప్పుడో కాదు, అట్లుంటుందా? ఒక ఊరిలో నీళ్ళు అని వాడు జీవితం అంతా 72 ఏళ్ళ వరకు తవ్వి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వానికి వస్తుంది, వాడిని సంపాదించుకున్నాడు, ఇతరులకు నీళ్ళు ఇవ్వచ్చు, మంచోడు సూపర్ అంటారు, వాళ్ళకి లాభం కాబట్టి. కానీ వీనికి ఏమవుతుంది? ఒక ఎడితనం కదా, ఒక కంటెంట్ ఇలా చెప్పడము, క్రియేట్ చేయడం అట్లుంటుంది అంట. దీనివల్ల మనకు డబ్బులు వస్తాయి, వ్యూస్ వస్తారు. ఇలా క్రియేట్ చేయాలి పాత్రలు, ఇలా చెప్పాలి మాటలు, ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలి, అప్పుడు నీకు వ్యూస్ వస్తారు, డబ్బులు వస్తాయి. పిల్ల ముద్దత్తు ఎవరికైనా అందంగా ఉన్నా కాబట్టి ముద్దు పెట్టుకోవద్దు, పిల్లని ముద్దు పెట్టుకుంటాం, మంచిగా మాట్లాడుతుంది, అంకుల్ మాట్లాడుతూ ముద్దు పెట్టుకుంటాం. కానీ పిల్ల పీ కూడా ముద్దతే ఉన్నట్టు ఎడితనం కదా, వెరితనం కదా, పిల్ల పీ కూడా ముద్దు పెట్టుకుంటారా? అట్లనే మీరు ఒక కంటెంట్ అంటే పిల్ల ముద్దుగా వచ్చాడు, పిల్ల పీ కూడా ముద్దతారంట ఇక్కడ. అంటే మీరు కంటెంట్ అలా క్రియేట్ చేయాలి, మీరు మాట్లాడడం అలాగే మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే జనం ఇష్టపడుతున్నట్టు, మీకేం రాదు అన్నవా. అయినా సరే వాళ్ళ కోసం మాట్లాడతానంటే వాళ్ళకి సంతోషం అవుతుంది, వాళ్ళకి లాభం వస్తుంది కదా. వాటిని మీకు రాకుండా వాళ్ళ లాభం కోసం మీరు మాట్లాడుతున్నారు, మీకు ఏ లాభం లేదనుకో, అప్పుడు వాళ్ళు ఉచితంగా దొరుకుతానే కదా లాభం అని. అప్పుడు వాళ్ళు మంచోడైనా అంటారు చూసినావా, అట్లా అన్నట్టు. ఎదురు వాళ్ళకి గిఫ్ట్ పెడతారు చూసినావా, కొందరు గొప్పకో డిగ్రీకో వేలకు బంగారము, రేడియోలు పెడితే మంచోడు పొగుడతారు, ఎందుకంటే వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి పొగుడతారు, అది వెరితనం కాదు. కానీ నువ్వు గొప్ప కోసం ఎందుకో వాళ్ళకు బహుమతులు పెడతాను ఉంటుంది, మంచిగా నువ్వు ఎంజాయ్ చేసింది వాళ్ళు పెడతావు, నీ పిల్లలు పెట్టాల్సింది వాళ్ళు పెడతాను, గొప్ప కోసమే పెడితే ఏమవుతుంది, అది ఎడితనమే, నీ వెరితనమే కదా. కానీ కంటెంట్ ఇలాగే చేస్తారంట, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే క్రియేట్ చేయాలి, చేస్తే ఆడియన్స్కి నచ్చుతుంది అనమాట, అప్పుడు నీకు వ్యూస్ వస్తాయి. న్యూ కంటెంట్ ఎక్కడి తేవాలి, న్యూగా ఎలా మాట్లాడాలి, దాన్ని న్యూగా చెప్పాలి ఎలా అంటే, ఇప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే ముళ్ళు వస్తుంది, రోడ్డు మీద పోతుంటే 100 రూపాయలు దొరుకుతాయి, రోడ్డు మీద పోతుంటే దొంగలు కొడతారు, రోడ్డు మీద పోతుంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, అలాగే రోడ్డు మీద పోతుంటే పిడుగు పడవచ్చు, ఇలా మనకు లాటరీ వెళ్తుంది. ఇవన్నీ మనం గెస్ చేస్తామా? ఇవన్నీ గెస్ చేయం కదా, అన్ని విపత్తులు అనుకుందాం, అవి గెస్ చేస్తామా?
ఒకవేళ ముందు తెలిస్తే తప్పించుకోవచ్చు, కానీ ముందు తప్పించుకోలేము. మనకు తెలియకుండా వస్తాయి కాబట్టి కదా వాటిని అనుభవిస్తాం, కర్మఫలం. ఇట్లనే కంటెంట్ కూడా అంతే, ముందు తెలిసి కానీ మనం ఒక ఫిక్సింగ్ అయ్యి చేసేది కంటెంట్ కాదు, యాక్సిడెంటల్గా ఏర్పడేది కంటెంట్ అనమాట. ఇప్పుడు వాన వచ్చేది ఎప్పుడు తెలియదు, తెప్ప అదే ఏర్పడుతుంది, మనిషి ఏర్పడుతాడు చూసినావా, అట్లా ప్రకృతి నేచురల్ అంటే కంటెంట్ మనం క్రియేట్ చేసేది కాదు కావాలని. మాటలు కూడా అంతే. కాబట్టి మనం కావాలని మాట్లాడద్దు, కావాలని ఆలోచించద్దు, కావాలని రాయొద్దు అనమాట. అలా కావాలని చేసింది ఏదైనా సరే ఎంత అద్భుతంగా ఉన్నా కావాలని చేసినట్టే, అది వినే వాళ్ళకు బాగుండదు. కాబట్టి మనం మాట్లాడేది మనకు కూడా తెలియద్దు అనమాట, అలాగే ఇతరులకు తెలియద్దు. ఇప్పుడు బావిలో నీట ఊరుతూ ఉంది, అది కావాలని ఊరుతుందా, మనకు తెలియకుండానే మనకు అతీతంగా వస్తుందో, మనం ఉండే మాటలు, మన ఆలోచనలు, భావాలు అలా రావాలి అంతే తప్ప మనం కావాలని రావద్దు అనమాట. మనం వానలో పోతుంటే పిడుగు పడుతుంది, అది జన్యును, మన మీద పిడుగు పడుతుంది, జన్యునే కదా, అట్లా అనమాట. పోతానే మొలుగు వస్తుంది, అది జన్యునే కదా, మనం ఏమన్నా సెట్టింగ్ చేసుకుంటామా, చేసుకోం కదా, అట్లా అనమాట. మనం నుండి వచ్చే మాటలు, ఆలోచనలు, భావాలు అవన్నీ లైవ్లో రావాలి, అంటే సెట్టింగు ఫిక్సింగు కాకూడదు. ఒక కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ముందర పావురాలు దాంట్లో ఇట్లా ఉరికినట్టు వెనకాల ఉరికొచ్చినట్టు చెప్తారు, అది సినిమాలను చూసి మనం చేస్తాం. అదే సినిమాలో వెనక రాళ్ళు గుంట్లో ఉన్నట్టుంటే వాళ్ళని చూసి మనం అనుకరించి ఫోటోలు దిగుతాం, కానీ మనం సొంతంగా క్రియేట్ చేయలేము. ఎందుకు అంటే చెప్తాను. ఇప్పుడు బయట కుక్క ఉన్నది, ఒక కుక్క చెత్తలు ఉంటుంది, చెదారాలు ఉంటుంది, దాన్ని కుక్కగానే చూస్తాను. కానీ ఇంకోడు ఒక కుక్కను బిల్డింగ్ మీద పెట్టుకొని ఏసీలో పెడితే దాన్ని ఏం చేస్తాను, ఏ టామీ జూలీ అని పిలుస్తూ ఉన్నారు. చూసినావా, అంటే వాడు అట్లా చూపిస్తూ ఉంటే వీళ్ళు అట్లా తీసుకుంటున్నారు. దీని ఇట్లా చీప్గా ఉన్నదో దీన్ని చీప్గానే తీసుకుంటున్నారు, కానీ అది కుక్కే ఇది కుక్కే. అట్లా సినిమాలు చూసి మనం సినిమాల్లో అనుకుంటాం, కానీ మనం కూడా మనం ఒక క్రియేట్ తోటి మన దృష్టితో చూసి దాన్ని ఆ విధంగా హైలైట్ చేసి అలాగే జనానికి పరిచయం చేయాలి. చేస్తే అలాగే జనాన్ని తీసుకుంటారంట. కాబట్టి ముందు కంటెంట్ అనేది మనం మన దృష్టితో మనం తీసుకొని దాన్ని ఆ విధంగా మనం తీసుకొని దాని గురించి మనం జనాలకు అలాగే చెప్తే జనం అలాగే తీసుకుంటారు. అట్లా అనమాట. ఉదాహరణకు చిరంజీవి స్టెప్స్ వేస్తే ఏం చేస్తారు, జనం అట్లా స్టెప్స్ వేస్తారు కదా. కాబట్టి మనం ఒక కొత్త రకం స్టెప్స్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని ముందుకు స్క్రిప్ట్లా క్రియేట్ చేసుకొని దాన్ని జనం ముందు అలాగే చేస్తూ ఉంటే జనం కూడా మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు. అట్లా అంటే కంటెంట్ ముందు మనం ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటే దాని ప్రకారం దాన్ని మాట్లాడుతూ ఉంటే అందరు మళ్ళీ అలాగే మాట్లాడతారు, ఫాలో అవుతారంటూ. అట్లా కంటెంట్. ఉదాహరణకు ఒక పాట ఉన్నది, మనం సినిమాలు పాడితే మనం పాడుతూ ఉన్నాం కదా, మరి సినిమాలు ఎలా తయారు చేశారు అంటే ఒక పిచ్చి సౌండ్నే వాడు ఏం చేసిండు, మళ్ళీ ఆ సౌండ్గా మళ్ళీ అనుకరించిండు అంటూ. మనం ఆ పాటను వాళ్ళ పాటను అనుకరించినట్టు వాడు ఒక శబ్దాన్ని క్రియేట్ చేసుకొని ఆ శబ్దాన్ని మళ్ళీ పాడి మన ముందు దాన్ని మళ్ళీ పాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, అదే పాట అనుకొని మనం మళ్ళీ వాంది మనం మళ్ళీ మనం పాడుతూ ఉన్నాం. అట్లా అనమాట. కాబట్టి ఒక కొత్త కంటెంట్ ఒకటి గుడ్డిగా క్రియేట్ చేసుకొని దాన్ని మనం మళ్ళీ పాడాలి, వేరే వాళ్ళది అనుకరించినట్టు మనం జనం ముందు అభినయం చేస్తే దాన్ని మళ్ళీ జనం అభినయిస్తూనే ఉంటారు. అట్లా కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. కంటెంట్ ఎట్లా సృష్టిస్తారంటే, ఇప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ దారి అలాగే వరంగల్ నడవదు, మళ్ళీ హైదరాబాద్ పోయినట్టు మళ్ళీ వరంగల్ స్టేషన్కి అట్లనే పోతున్నాడు. వరంగల్ స్టేషన్ వేరే ఉంటుంది, ఖమ్మం రైల్వే స్టేషన్ వేరే ఉంటుంది, అలాగే ఉండదు. బెజవాడ రైల్వే స్టేషన్ మరోలా ఉంటుంది దారి కదా. ఏ ఊరు స్టేషన్ ఆ ఊరి విధంగా ఉంటుంది. కాబట్టి అవి తెలుసుకొని ఏ ఊరు ఎట్లుండో తెలుసుకొని పోతే ఆ ఊరు స్టేషన్ లాగా పోతాం. అది కిటికీ ఇక్కడ అది తెలుసుకోవాలి, కానీ అన్ని స్టేషన్లకు ఒకేలాగా ఉంటుంది అనుకొని పోతే తప్పవుతుంది కదా. కాబట్టి ఏ ఊరు స్టేషన్ ఎట్లుంటుందో తెలుసుకొని ఆ ఊరు స్టేషన్కి పోతే అభినయిస్తే పోతుంటే మళ్ళీ అభినయం చూసి అందరూ అట్లా గుడ్డిగా వాళ్ళు అభినయిస్తున్నారు జనం. ఇట్లా కంటెంట్ అని ఇలా చేయాలన్నమాట. ఉదాహరణకి సినిమాలో రీజనబుల్గా వాడు అమ్మాయిని ఆట పట్టిస్తున్నట్టు డ్యాన్స్ చేస్తాడు, మనం ఆట పట్టించే చూడడం, గుడ్డిగా స్టెప్స్ వేస్తే గుర్తు గుడ్డిగా ఫాలో అవుతాం కదా, అట్లా జనం అనుకరిస్తారు. మనం రీజనబుల్గా కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు ఎట్లా ఆడియన్స్ ఎట్లా అనుకరిస్తారో ఆ విధంగా మనది మనం అనుకరిస్తూ చూపెట్టాలన్నమాట జనాలకి కంటెంట్. అప్పుడు మనది అనుకరిస్తూ జనం ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ దారి బెజవాడ రైల్వే స్టేషన్ దారి ఒకేలా ఉంటుంది, దాన్ని తెలుసుకొని పోవాలి అని కదా. అన్నిటికీ ఒకే దారి తెలియదు, రైల్వే స్టేషన్కు వేరు ఉంటాయి కదా, తెలుసుకొని పోవాలి, ఇది కిటికీ అన్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్ అయితే వాడు దారి వేరే తిరిగిపోతాడు, ఎందుకంటే స్టేషన్ వేరే తిరిగా మార్చిండు, దారిని మార్చిండు. కాబట్టి పోయే విధానం మారింది. ఇట్లా కంటెంట్ మార్పింగ్ చేస్తారు అన్నట్టు. ఒరిజినల్ని రకరకాలుగా ఇలా మార్పింగ్ చేస్తారు. చేసి ఆ విధంగా పోతూ ఉంటే జనం ఏం చేస్తారు, దాన్ని అనుకరిస్తారు. జనానికి వెరైటీగా ఉంటుంది, కొత్తదనం వస్తుంది. రచయిత కూడా కొత్తగా చెప్పగలుగుతారు అట్లా.